వర్షాకాలం రాగానే ఫస్ట్ అడ్వాంటేజ్ ఏమవుతది అంటే, మనకి అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయి. అటు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ నుంచి తీసుకుంటే, సమ్మర్‌లో దొరకని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్నీ ఇప్పుడు పుష్కలంగా దొరుకుతాయి. అట్ ద సేమ్ టైమ్ కూరగాయల్లో మనకి ఇప్పుడు పచ్చి బఠానీ వస్తది. ఫ్రెష్ బఠానీ. మనము ఇయర్ మొత్తం ఫ్రోజన్ పీస్ తిన్నా గూడా, ఈ 3, 4 మంత్స్ ఎప్పుడైతే మనకి వర్షం నుంచి వింటర్ వరకు ఫ్రెష్ బఠానీ వస్తది. కూరగాయలు ఎంతైతే అవైలబిలిటీ ఉంటాయో, మనకు కాస్ట్ ఎఫెక్ట్ గూడా ఉంటాయి. ఇంత అడ్వాంటేజ్ ఉన్న వర్షాకాలంలో చిన్న చిన్న డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అదేంటి అంటే, వర్షాల వల్ల ఇన్ఫెక్షన్, ఆ వాటర్ కంటెంట్ ఏదైతే ఉంటదో, ఆ వాటర్ కంటెంట్ వల్ల ఇంప్రాపర్ హ్యాండ్లింగ్, మన ఫార్మర్ నుంచి మన ఇంటి వరకు మనకొచ్చే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంటి వరకు వచ్చే వరకు ఆ వాటర్ కంటెంట్‌ని ప్రాపర్‌గా హ్యాండ్లింగ్ చేయనప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అది ఇట్ కెన్ బి కొంచెం వెజిటేబుల్స్ ఉన్నాయి, ఇప్పుడు టొమాటోస్ ఉన్నాయి, ప్రాపర్‌గా హ్యాండిల్ చేయకపోతే అవి కింద పడో, ఇన్ఫెక్షన్ అయ్యో, లేదంటే పురుగు పడో ఖరాబ్ అయిపోతుంటాయి. సో మనకి జనరల్‌గా అయితే ఒక టొమాటో ఖరాబ్ అయిపోయింది, ఒక 1 కేజీలో ఒక టొమాటో ఖరాబ్ అయిందంటే వెదర్ కండిషన్స్ హాట్ ఉన్నప్పుడు అదొక్కటే ఖరాబ్ అయిపోతది. ఇప్పుడు వర్షాకాలం, సమ్మర్ కోల్డ్ టెంపరేచర్స్‌లో ఉన్నప్పుడు మొత్తం టొమాటోస్ అన్నీ ఖరాబ్ అయిపోతాయి. సేమ్ వే ఎప్పుడైతే భూమిలో పెరిగే రూట్స్ అండ్ ట్యూబర్స్ ఉంటాయి, మన ఆలుగడ్డ గానీ, క్యారెట్ గానీ, ఆకుకూరలు గానీ, ఏమైపోతుందంటే ఇన్ఫెక్షన్ బారిన చాలా పడతాయి. వాటిలో ఇన్ఫెక్షన్ ఈజీగా రావడం, అట్ ద సేమ్ టైం ఈ వాటర్ ఫ్లడ్స్ వల్ల కొంచెం మంచి వాటర్ మన రోడ్ మీద ఉన్న దుమ్ము ధూళి కొంచెం మన ఏమంటారు యానిమల్స్ చేసే కొంచెం వాళ్ళ ఫీకల్ మ్యాటర్ కూడా ఏదైతే కొంచెం డర్ట్ ఉంటుందో అది కూడా వాటర్లో మిక్స్ అయ్యి ఆ వాటర్ కూడా మనం తినే ఆహారం వైపు వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే సింపుల్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బాగా వాష్ చేయండి. వాష్ చేసేటప్పుడు ఏంటంటే డబుల్ వాష్ చేయండి. మనకి రన్నింగ్ వాటర్లో, ఫ్రెష్ రన్నింగ్ వాటర్లో వాష్ చేసేస్తే బేసిక్గా సాయిల్ ఏదైతుందో అక్కడ నుంచి సాయిల్ అదంతా పోతుంది. హ్యాండ్లింగ్ చేసేటప్పుడు కూడా మనం జనరల్గా ఏం చేసేస్తామంటే, ఇప్పుడు పాలకూర ఉంది ఆర్ మన పుదీనా ఉంది ఆర్ సమ్ కొత్తిమీర ఉందనుకోండి, జనరల్గా కట్టింగ్ అంతా ఏం చేయకుండా కిచెన్ టేబుల్ మీద జస్ట్ అలా తురిమేసి కట్ చేసేసి వేసేస్తూ ఉంటాం. అక్కడ క్రాస్ కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రెష్ ఫ్రూట్స్ని కట్ చేసిన నైఫ్ అండ్ వీటిని కట్ చేసిన నైఫ్ ప్రాపర్గా వాష్ చేయనప్పుడు క్రాస్ కంటామినేషన్ అయ్యి దాని త్రూ కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం మనము ఈ ఫ్రూట్స్ ఏవైతే మట్టిలో పెరిగే ఉంటాయో అవి కొంచెము వాడుకునేటప్పుడు ష్యూర్గా వాషింగ్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే బాగుంటుంది. ఇంకోటి క్యాబేజు, కాలీఫ్లవర్ మనం ముందుగానే వాటిలో ఇంకెక్కువ ఇన్ఫెక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం ఏం చేస్తామంటే మంచి బాయిలింగ్ వాటర్లో వేసేస్తే వాటి నుంచి కూడా బ్యాక్టీరియల్ ఫంగస్ ఇన్ఫెక్షన్ పోతాయి. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే, మనము జనరల్గా మన ఇంట్లో వెజిటేబుల్ కర్రీ కుక్ చేస్తున్నామంటే కొంచెం కడాయిలో కానీ ప్యాన్లో కానీ కుక్ చేస్తాం. ఈ వర్షాకాలంలో కొంచెం వెజిటేబుల్స్ అనేది ప్రెషర్ కుక్ చేస్తే ఏంటి అంటే, మన టెంపరేచర్ హై ఉండడం వల్ల మిగతా బ్యాక్టీరియా ఏదైనా సర్వైవ్ అయినా కూడా అవి చనిపోతాయి. మనము ప్యాన్లో యావరేజ్గా 80 degrees నుంచి 100 degrees వరకు వెళ్తుంది మన ప్యాన్లో హీటింగ్ టెంపరేచర్. ప్రెషర్ కుక్కర్లో చేసినప్పుడు ఏమవుతుందంటే అది 120 కంటే అబవ్ వెళ్తుంది. ఆ 120 కంటే అబవ్ వెళ్ళే టైంలో ఏవైతే బ్యాక్టీరియా ఉంటే అవి సస్టైన్ అవ్వలేవు. ఇంకా ఆ టెంపరేచర్లో ఆ బ్యాక్టీరియా సస్టైన్ అవ్వకుండా, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదైనా మన మైక్రో ఆర్గానిజం ఉంది అంటే అది చనిపోతుంది. సో ప్రాసెసింగ్లో ఈ వర్షాకాలంలో చేసుకునే జాగ్రత్తలు ఏంటి అంటే, ఒకటి వాష్ చేసుకోవడం ప్రాపర్గా, ఫ్రెష్ వాటర్తో వాష్ చేసుకోవడం, కొంచెం ఎక్కువగా వాష్ చేసుకోవడం. ఒక గిన్నెలో వాష్ చేయడం కంటే ట్యాప్ కింద వాష్ చేసేసంటే అన్నీ వాష్ అవుట్ అయిపోతాయి. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి హాట్ వాటర్లో బాయిల్ చేసుకోవడం. ఏవైతే వెజిటేబుల్స్ ఉంటాయో అవి హాట్ వాటర్లో బాయిల్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనము హెల్త్ పరంగా కాన్షియస్ అయిపోయి సాలడ్స్ తింటాం. సాలడ్స్లో మనం కుక్ చేసుకోలేము. ఇప్పుడు లెట్యూస్ యూస్ చేస్తాము, దాన్ని కుక్ చేయలేము. బ్రోకలీ యూస్ చేస్తాము, అది ప్రాపర్గా కుక్ చేసుకోలేము. బీన్స్ వాడినా కూడా, క్యారెట్ వాడినా కూడా ప్రాపర్గా కుక్ చేసుకోలేము. మనం ఏం చేయొచ్చు అంటే, ఫుల్ బాయిలింగ్ కాకుండా ఆర్ హాట్ వాటర్లో ఒక 2 minutes మన వెజిటేబుల్స్ అన్నిటిని నార్మల్ వాటర్లో వాష్ చేసి హాట్ వాటర్లో ఒక 5 minutes పెట్టేసేయండి. ఉడికించాల్సిన అవసరం లేదు. ఉడికించేస్తే ఇంకా సలాడ్ అవ్వదు కాబట్టి అది మనం జస్ట్ ఒక 5 minutes వాటర్లో పెట్టేసినా సరిపోతుంది. లేదు అనుకుంటే ఇప్పుడు కీరా ఉంటుంది, కీరాని మనము వాష్ చేయలేము, కుక్ చేయలేము. వాష్ చేసినా కూడా దాంట్లో నుంచి బ్యాక్టీరియా వెళ్ళిపోయిందా లేదా తెలియదు. అప్పుడు ఏం చేయాలి అంటే, వాటిని నార్మల్ వాటర్లో కొంచెం ఉప్పు వేసి కానీ వెనిగర్ వేసి కానీ ఒక 2 minutes ఉంచేస్తే దాని స్కిన్లో నుంచి బ్యాక్టీరియాని కూడా మనం తీసేయచ్చు. బ్యాక్టీరియా అవ్వచ్చు, లేదంటే మైక్రో ఆర్గానిజం అయినా సరే తీసేయచ్చు.
కొన్ని వెజిటేబుల్స్ మనము ఇప్పుడు ఫ్రూట్స్ వచ్చేసాయి, ఫ్రూట్స్ని మనము బాయిల్ చేసుకోలేము, అలాగే తింటాము. దాన్ని ఏం చేయొచ్చు అనుకుంటే పీల్ ఆఫ్ చేయడం చాలా మంచిది. ఈ ఈ ఇప్పుడైతే టెంపరేచర్ మనకు చాలా కోల్డ్ ఉంది, రిస్క్ చేయడం కంటే ఇప్పుడు చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు మనము కొంచెం యాపిల్ కంప్లీట్గా పెట్టేటప్పుడు ఈ సీజన్లో కొంచెం యాపిల్ పొట్టు తీసేసి పెట్టవచ్చు. లేదు అనుకుంటే స్కిన్ తిక్కున్న ఫ్రూట్స్ని చూస్ చేసుకోవచ్చు. వాటర్ మిలన్ కానివ్వండి, లేదంటే మన మోసంబి కానీ, సంత్రా కానీ థిక్ స్కిన్ ఉంటాయి. థిక్ స్కిన్ ఉన్న ఫ్రూట్స్కి అడ్వాంటేజ్ ఏంటి అంటే మైక్రో ఆర్గానిజం జనరల్గా వాటికి ప్రొటెక్షన్ అనేది, ఫ్రూట్కి ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది లోపలికి వెళ్ళరు. కాబట్టి అలాంటి ఫ్రూట్స్ని ప్రిఫర్ చేసుకోవడము. స్కిన్ సన్నగా ఉన్న యాపిల్ కానీ, మనకి మస్క్ మిలన్ కానివ్వండి, పపాయ కానివ్వండి, స్కిన్ చాలా సన్నగా ఉంటుంది. వాటిని ఏం చేయాలి అంటే కొంచెము మంచి సాల్ట్ వాటర్లో కానీ ఒక 2 minutes కానీ నుంచి 5 minutes వరకు పెట్టేసుకొని తీసుకుంటే సూపర్. ఐదర్ వాష్ చేయడం, కోల్డ్ వాటర్లో సాల్ట్ వేసి పెట్టడం, హాట్ వాటర్లో ఒక 2 minutes పెట్టేసేయడం, లేదంటే హాట్ వాటర్లో బాయిల్ చేయడం, ప్రెషర్ కుక్ చేసుకోవడం. ఈ 5 things చేయడం వల్ల ఒకవేళ బ్యాక్టీరియల్ కంటామినేటెడ్ అయిన ఫుడ్స్ అయినా, కొంచెం మనకి కంటికి కనిపించని మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నా కూడా మనం వాటిని చంపేసినట్టు అవుతుంది. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో కొంచెం ఫుడ్ ప్రాసెసింగ్ వాష్ చేసి కడిగి అలాంటి చేసే టైం లేని వాళ్ళు కొంచెం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో కొంచెం పాలకూర కానీ, కొంచెం ఈ బచ్చల కూర కానీ కొంచెం తగ్గిస్తే బెటర్. ఐదర్ వాషింగ్ ప్రాపర్గా చేసుకోవడం, లేదంటే తినకుండా కొన్ని రోజులు తినకుండా ఉండడం బెటర్. దాంతోపాటు కొంచెము ఈ చామగడ్డ ఉంటుంది కదా, అది కూడా మొత్తం భూమిలో ఉన్నప్పుడు అది కూడా ఎక్కువ ఇన్ఫెక్షన్కి ప్రోన్ అయి ఉంటుంది కాబట్టి అది తినకుండా ఉండడం బెటర్.